మీకు తెలుసా, మెట్రో రైల్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు కోట్ల మందికి సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈరోజు మనం మెట్రో రైల్ ఎలా పనిచేస్తుంది అనే దాన్ని వెనుక ఉన్న సాంకేతికను తెలుసుకుందాం పదండి. ప్రపంచంలోనే మొట్టమొదటి మెట్రో రైల్ లండన్లో ప్రారంభమైంది. భారతదేశంలో మొట్టమొదటిగా కోల్కతాలో మెట్రో రైలు ప్రారంభమైంది. ప్రస్తుతం భారతదేశం భారీ నగరాల్లో మెట్రో రైల్ సేవలు అందిస్తుంది. అందులో హైదరాబాద్ కూడా ఒకటి. మెట్రో రైల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం పదండి. ట్రాక్స్ మరియు ట్రైన్స్. మెట్రో రైల్ మార్గాలు ప్రత్యేకమైన ట్రాక్ల మీద నడుస్తాయి. ఇవి మెయిన్గా ఎలివేటెడ్ బ్రిడ్జిలు లేదా అండర్ గ్రౌండ్ టన్నెల్లో ఏర్పాట్లు చేసి ఉంటాయి. రైళ్ళు ఎలక్ట్రిక్ పవర్ మీద నడుస్తాయి, అంటే ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకొని ట్రైన్స్ కదులుతాయి అన్నమాట. ఇది ఎంతో వేగవంతంగా ఉంటుంది. అదేవిధంగా పొల్యూషన్ ఫ్రీ, అంటే ధ్వని లేనివి అన్నమాట. మెట్రో స్టేషన్లో పక్క టికెట్ల కౌంటర్లు, ఎంట్రీ గేట్లు, ప్లాట్ఫామ్లు రైల్ సిగ్నల్ సిస్టమ్ ప్రకారం సమయానికి నడుస్తాయి. ఆపరేషన్ కంట్రోల్ సెంటర్లో ఆటోమేటెడ్ సిగ్నలింగ్ సిస్టమ్, డ్రైవర్లెస్ ట్రైన్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. అత్యాధునిక సాంకేతికలతో రైలు భద్రత మరియు సమర్థత పెరుగుతుంది. మెట్రో రైలు పూర్తిగా విద్యుత్తుతో నడుస్తాయి. దీనివల్ల కాలుష్యం తగ్గుతుంది. రీజనరేటెడ్ బ్రేకింగ్ వ్యవస్థ విద్యుత్ సేవ్ చేస్తుంది. మెట్రో రైలు యొక్క ప్రయోజనాలు చూద్దాం. దీనివల్ల ట్రాఫిక్ ఎంతో తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా ఆదా చేస్తుంది. పర్యావరణ హితమైన పద్ధతితో కాలుష్యాన్ని తగ్గిస్తుంది, అంటే పొల్యూషన్ ఫ్రీ అన్నమాట. సులభమైన, భద్రతమైన ప్రయాణాన్ని మెట్రో మొట్టమొదటిగా ఎంపిక ఉంటుంది. అంటే ప్రయాణికులకు సంరక్షణే వాళ్ళ మొట్టమొదటి ప్రియారిటీ అన్నమాట. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో రైలు షాంఘైలో ఉంది. ఇది 331 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. అంటే ఊహించుకోండి. భారతదేశంలోనే ఢిల్లీ మెట్రోని అత్యంత స్వచ్ఛమైన మెట్రో సేవలలో ఒకటిగా గుర్తించారు. మెట్రో రైలు మీ నగర ప్రయాణానికి ఉత్తమమైన పరిష్కారం. పొల్యూషన్ లేకుండా ఉన్న ఈ మెట్రో రైలు ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది ప్రయాణంలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరోసారి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.